దేశవ్యాప్తంగా ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. రాబోయే జూన్, జూలై నెలల్లో పదవీకాలం ముగియనున్న 24 మంది రాజ్యసభ సభ్యుల స్థానాల కోసం ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ 24 స్థానాలు జూన్ 18వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను జూన్ మొదటి వారం నుంచి వేగవంతం చేయనున్నారు. ముఖ్యంగా జూన్ 1వ తేదీ ఎన్నికల అధికారిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలా చేయడానికి జూన్ 8వ తేదీ చివరి రోజు కాగా, జూన్ 9వ తేదీ దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. అయితే జూన్ 18వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహణ, అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ 20వ తేదీ కల్లా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మొత్తం అధికారికంగా ముగుస్తుంది. అయితే ఈ మొత్తం షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీ కోటాకు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18వ తేదీ పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న 4 కీలక సభ్యుల పదవీ కాలం జూన్ 26వ తేదీన ముగియనుంది. అయితే పదవీ విరమణ చేయనున్న వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, అలాగే సానా సతీష్ ఉన్నారు. వీరు 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిపోవడంతో ఆ స్థానాలను భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు జరుపునున్నారు. ఏపీలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ 4 స్థానాలను ఏ పార్టీలు దక్కించుకోబోతున్నాయో అంశం ఇప్పుడు ఉత్కంఠం రేపుతుంది. 10 రాష్ట్రాలలోని ఈ మిగిలిన స్థానాల భర్తీతో పార్లమెంట్ లో పార్టీల బలాబలాలు మారే అవకాశం ఉండటంతో జాతీయ స్థాయిలోనూ ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకుంది.